మనకి ఒక బోర్డు అనేటువంటి దాంతో రిజిస్ట్రేషన్ చేయటం ఆపేయటం జరిగింది. అందువరకు రిజిస్ట్రేషన్స్ జరుగుతూనే వచ్చినాయి. ఎప్పుడైతే ఆపేయటం జరిగిందో ఈ బోడుపుల నగరం అనేటువంటిది అంతకుముందు పంచాయతీగా, మున్సిపాలిటీగా, తర్వాత కార్పొరేషన్గా అభివృద్ధి చెంది కూడా ఈరోజు కూడా వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్లో ఉండి ఈరోజు కూడా పన్నులు కడుతూ, రోడ్లు డెవలప్మెంట్ చేస్తూ, పార్కులు కడుతూ కూడా దీన్ని మన సొంతం అనేటువంటి ఒక ఆలోచన లేకుండా మనుషులందరూ కూడా భయభ్రాంతులతో ఉన్నటువంటి సమయంలో కొంతమంది పెద్దల సహకారంతో మేము ముందుకు వెళ్ళాం. ఆ తర్వాత ముఖ్యంగా నేను కాదు, చాలా మంది కార్యకర్తలు దీంట్లో పనిచేశారు. మహేష్ దుబే గారు, తర్వాత ప్రమోద్ గారు, అట్లాగే శ్రీనివాసరావు ఈ రిజిస్ట్రేషన్ పోరాట సమితి అనేటువంటి ఒక సంస్థను నిర్మించి వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. తర్వాత ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఎమ్మెల్యే గారు, అప్పుడు మినిస్టర్ గారు వారు కూడా ఈ ఇష్యూని అప్పుడు పరిపాలించే బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను కూడా దాని గురించి